హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ 2024లో ఒక బిల్డింగ్ అనేది మనం కట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? పిన్ టు పిన్ అనమాట. హౌస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి గృహప్రవేశం చేసుకున్న దాకా కూడాను ఎంత మెటీరియల్ అనేది మనం కొనుక్కోవాల్సి వస్తుంది, ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేది మనకి ఎప్పుడెప్పుడు ఎలా తీసుకుంటున్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా సైట్ ఏరియా అనేది తీసుకుందామండి. సైట్ ఏరియా వచ్చేసి 120 గజాలు అనమాట. 120 గజాల్లో సెట్ బ్యాక్లన్నీ వదులుకొని ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే ఒక బిల్డింగ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి టోటల్ గా ఎంత మెటీరియల్ అనేది అవసరం అవుతుంది అనేది ఫస్ట్ చూద్దామండి. ముందుగా మనం హౌస్ అనేది స్టార్టింగ్ అనేది చేసేటప్పుడు మన స్థలం ఏదైతే ఉంటుందో ఈ స్థలాన్ని శుభ్రం చేయించుకొని తర్వాత మనం పార్లు అనేవి పట్టుకుంటాం. పార్లు పట్టడం అంటే ముగ్గు పోయటం అని కూడా కొన్ని ఏరియాలో పిలుచుకుంటూ ఉంటారండి. ఇలా ముగ్గు అనేది పోయించుకొని ఒక సిద్ధాంతి గారి చేత ప్లానింగ్ అనేది తీసుకుంటానికి సుమారుగా మనకి ఒక 5,000 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది. మీరు సిద్ధాంతి గారి తరపు నుంచి వెళ్ళరు, మేము ఇంజనీర్ గారిని పెట్టుకుంటాం, ఇంజనీర్ గారి చేత ప్లానింగ్ అనేది తీసుకుంటాం అనే పని అయితే సింపుల్ గా ఓన్లీ మీరు హౌస్ ప్లానింగ్ మాత్రమే తీసుకోవాలనుకుంటే ఒక 15,000 రూపాయల దాకా హౌస్ ప్లాన్ కి ఇంజనీర్ గారు అయితే ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు బిల్డింగ్ మొత్తం పూర్తయిన దాకా ఆ ఇంజనీర్ గారే ఉండి మొత్తం ఎక్కడెక్కడ ఎలా నిర్మించుకోవాలి మొత్తం వివరాలన్నీ ఆయనే చెప్పి సైట్ మొత్తం పూర్తయిన దాకా ఉండాలి అనుకునే పని అయితే ఇంజనీర్ గారు వచ్చేసి సుమారుగా సైట్ కి మీకు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తారండి. చిన్న సైట్లు అయితే, పెద్దవైతే ఇంకా రేట్లు అనేవి ఎక్కువ తీసుకుంటారు. అలాగే ఇంజనీర్ గారి డిమాండ్ ని బట్టి కూడా ఇక్కడ మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో చేసేసుకోవాలనుకుంటే ఓ సిద్ధాంత్ గారిని పెట్టుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఒకటి తీసుకొని మీరు ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక అలాగే మనకి నెక్స్ట్ హౌస్ కి సంబంధించి పర్మిషన్ అనేది మనం తీసుకోవాలి. మున్సిపాలిటీలో అయినా అలాగే పంచాయతీల్లో అయినా ఎక్కడైనా సరే ముందు మనం ఎన్ఓసి అనేది తీసుకోవాలి. ఈ ఎన్ఓసికి వచ్చేసి సుమారుగా మనకి కొన్ని ఈవి ఏరియాని బట్టి రేట్లు అనేవి కంపల్సరీ మారుతాయండి. కాబట్టి ఒక 50,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల లోపు మనకి ఈ ఎన్ఓసికి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఇంకా తక్కువ కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత మనం చిన్న బోరింగ్ అనేది మన సైట్ లో వేయించుకోవడం జరుగుతుందండి. బోర్లు అంటే ఇవి మనకి 3 రకాలుగా ఉంటాయండి. సింపుల్ గా మీరు పంప్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే పంప్ అనేది మీరు వేయించుకుంటే ఒక 10,000 రూపాయల్లోనే మీరు వేయించేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా కొంచెం లోతు అనేది వేసుకొని ఒక పర్ఫెక్ట్ ఒక బోర్ అనేది సెట్ చేసుకొని ఒక మోటార్ ఇలాంటివన్నీ సెట్ చేసుకోవాలనుకుంటే ఒక 15,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. లేదు ఇవి కాకుండా మాకు మిషనరీ తోటి బోర్లు వేయాలి, సుమారు ఒక 100 అడుగులు 200 అడుగులు తీస్తే తప్ప మాకు వాటర్ అనేది పడవు, అంత లోతు తీయాలనుకుంటే మిషన్ ని తీసుకొచ్చి మిషన్ ద్వారా మనకి బోర్లు అనేవి వేస్తారు. ఇలా వేయించుకోవాలనుకున్నట్లయితే సుమారుగా మీకు 80,000 నుంచి 90,000 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం భూమి పూజ అనేది స్టార్ట్ చేసుకొని శంకుస్థాపనలు ఇలాంటివన్నీ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఇక భూమి పూజ చేసే రోజు అక్కడ ఖర్చు అనేది మనకు అవుతుంది. సుమారుగా ఒక 10,000 రూపాయల దానికి ఖర్చు అనేది అవుతుంది. ఇక మనకి కంటిన్యూగా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక వర్క్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి వరుసగా మెటీరియల్ విషయానికి వచ్చి మెటీరియల్ అనేది చూసుకుందామండి. ఈ మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ బ్యాగులకి ఎంత అవుతుందో తెలుసుకుందామండి. ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి అవడానికి మనకి ప్లింత్ బీమ్స్ లో కానీ, పిల్లర్స్ పోసుకోవడానికి కానీ, అలాగే మనం స్లాబ్లు వేసుకుంటానికి కానీ, ప్లాస్టింగ్లకు కానీ మొత్తానికి కలిపి ఒక 500 సిమెంట్ బ్యాగ్స్ వరకు మీకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. 500 సిమెంట్ బ్యాగ్స్ అంటే మనకి ఒక బ్యాగ్ ధర వచ్చేసి ప్రజెంట్ ట్రాన్స్పోర్టింగ్ తో కలుపుకొని 400 రూపాయల చొప్పున మనకి తీసుకోవడం జరుగుతుంది కొన్ని బ్రాండ్లకి. మరి కొన్ని బ్రాండ్స్ వచ్చేసి 360 రూపాయల్లో కూడా మనకి సిమెంట్ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా 500 బ్యాగులకి 400 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయలు అనేది మీకు ఇక్కడ సిమెంట్ కి ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇసుక వచ్చేసి సుమారుగా మనకి టోటల్ గా కలుపుకొని మనకి ఒక 20 యూనిట్ల దాకా కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. 20 యూనిట్స్ అంటే మనకి ఒక యూనిట్ ధర వచ్చి సుమారుగా 4,000 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి 20 యూనిట్స్ కి వచ్చి టోటల్ గా 80,000 రూపాయల దాకా మీకు ఇక్కడ శాండ్ కి అయితే ఖర్చు అవుతుంది. ఓన్లీ ఇది వర్క్ చేయడానికి యూజ్ చేసుకునే శాండ్ కి. అలాగే మనకి బేస్మెంట్ అనేది ఫిల్ చేసుకోవడానికి కూడా మనం శాండ్ అనేది ఉపయోగించుకుంటాం. శాండ్ కాకపోయినా డస్ట్ కానీ వేరే మెటీరియల్ కానీ ఉపయోగించుకుంటాం. ఇలా బేస్మెంట్స్ అనేవి ఫిల్లింగ్ చేసుకోవడానికి సుమారుగా ఒక 70,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటికి వచ్చేసి మనం ఇటుక రాళ్ళు అనేవి యూజ్ చేసుకుంటాం అండి. రెడ్ బ్రిక్స్, ఎర్ర ఇటుకలు అంటారు కదా, ఈ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తానికి కలుపుకొని మనకి 13,000 బ్రిక్స్ నుంచి 15,000 బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి ప్రెజెంట్ ఒక బ్రిక్ ధర వచ్చేసి 8 రూపాయల నుంచి 11 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు. ఇందులో క్వాలిటీని బట్టి ధర అనేది ఉంటుంది.
యావరేజ్గా మనం ఒక బ్రిక్కి ఒక 10 రూపాయల చొప్పునే చూసుకున్నట్లయితే టోటల్గా 15,000 బ్రిక్స్ కూడాను 1,50,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే స్టీల్ అండి, మొత్తానికి పిల్లర్స్ కానీ అలాగే పైన స్లాబుల్లో కానీ టోటల్గా స్టీల్ వచ్చేసి సుమారుగా 2 టన్నుల వరకు మీకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ 1 టన్ను ధర వచ్చేసి 75,000 రూపాయలు టు 80,000 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మనకి తక్కువలో వచ్చేవి కూడా ఉంటాయి. మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి ఇక్కడ రేట్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సుమారుగా 1 టన్ను వచ్చి 75,000 రూపాయలు పడే ఒక బ్రాండ్లోనే మనం తీసుకున్నట్లయితే 2 టన్నులకి కలుపుకొని మనకి సుమారుగా 1,50,000 రూపాయల దాకా మీకు ఐరన్ కి స్టీల్ కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటామండి. ఈ కాంక్రీట్ వచ్చేసి స్టార్టింగ్ లో మనం 40 mm కాంక్రీట్ అనేది మెటల్ అనేది యూజ్ చేసుకుంటాం. తర్వాత నుంచి మనకి 20 mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇవి పిల్లర్స్ కానీ స్లాబ్ కానీ ప్లింత్ బీమ్స్ లో కానీ అన్నిటికీ వీటినే ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఈ రెండు కలుపుకొని మనకి సుమారుగా ఒక 10 యూనిట్స్ వరకు కూడా అవసరం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఒక యూనిట్ ధర వచ్చి 4,000 రూపాయల నుంచి 4,200 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారండి. కాబట్టి 10 యూనిట్లకు వచ్చేసి 4,200 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 42,000 రూపాయల దాకా మీకు ఇక్కడ కంకరకి అంటే మనకి కాంక్రీట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి హౌస్ కి సంబంధించి దర్వాజాలు అనేవి పెట్టుకుంటామండి. మెయిన్ దర్వాజా అనేది ఒకటి టేక్ వుడ్ తో చేసిన టేక్ దర్వాజా అనేది ఒకటి పెట్టుకుంటాం. మిగతా అన్ని నార్మల్ వుడ్ తో ఉండే దర్వాజాలు అనేవి ఇలాంటివి అయితే మనం ఉపయోగించుకుంటాం అనమాట. వీటన్నిటికీ మనకి డోర్లు వచ్చేసి మెయిన్ డోర్ మనం టేక్దే తీసుకుంటాం. మిగతా డోర్లు ఏవైతే ఉన్నాయో లోపల పక్క పెట్టుకునే డోర్లన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్లు, ఫ్లష్ డోర్లు ఇలాంటివి అయితే యూజ్ చేసుకుంటాం బాత్రూమ్స్కి వీటిలన్నిటికీ కలుపుకొని. ఇలా దర్వాజాలకి అలాగే డోర్లకి కలుపుకొని సుమారుగా 1,50,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే కిటికీలు వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కువగా అందరూ ఇవే యూజ్ చేస్తున్నారండి. ఇలా యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటే సుమారుగా ఒక 4 కిటికీలు మనం 4 దర్వాజాలు 4 తలుపులకే 1,50,000 రూపాయలు అయిందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే 4 కిటికీలు అనమాట. ఈ 4 కిటికీలకి కూడాను మనం ఈ విధంగా యూపీవీసీ విండోస్ అనేవి పెట్టించుకోవడానికి సుమారుగా 20,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అలాగే వీటికి సేఫ్టీ గ్రిల్స్ అనేవి కూడా పెట్టించుకుంటాం. వీటికి వచ్చేసి మరొక 12,000 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది ఆదనం అవడం జరుగుతుంది. ఇలా దర్వాజాలకు కానీ ఈ విండోస్ కానీ వీటిలన్నిటికీ ఖర్చులు ఈ విధంగా అయితే వస్తాయండి. అలాగే మనకి మార్బుల్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. మార్బుల్స్ వచ్చేసి లోపల ఫ్లోరింగ్లో యూజ్ చేసుకుంటాం. అలాగే టైల్స్ వచ్చేసి వాల్స్లో యూజ్ చేసుకుంటాం. అలాగే ఇందులో గ్రానైట్ కూడా యూజ్ చేసుకుంటాం. కిచెన్లో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మనకి కిచెన్ ప్లాట్ఫామ్, వాటిల్లో యూజ్ చేసుకుంటాం గ్రానైట్ అనేది. ఇలా ఈ 3 వర్కులకి కలుపుకొని మెటీరియల్కి వర్క్ చేసినందుకు టోటల్గా కలుపుకొని 1,50,000 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది వస్తుందండి. అలాగే మెయిన్గా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ ఈ రెండిటికి సంబంధించి మెటీరియల్ కానీ వర్క్ చేసినందుకు కానీ సుమారుగా మనకి 1,60,000 రూపాయల దాకా తక్కువలో తక్కువ మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే పిఓపి వర్క్ కూడా మనం చేయించుకుంటామండి కంపల్సరీగా. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. ఈ పిఓపి వర్క్ చేయించుకోవడానికి ఎక్కువగా జిప్సమ్ సీలింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇలా జిప్సమ్ బోర్డులు అనేవి యూజ్ చేసుకొని వాటర్ ప్రూఫింగ్ తోటి ఉండే పిఓపి సీలింగ్స్ అనేవి ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకోవడానికి సుమారుగా మనకి ఈ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉండే హౌస్ మొత్తానికి కలుపుకొని 50,000 రూపాయల దాకా మీకు ఫాల్ సీలింగ్స్కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే పెయింటింగ్ వర్క్ అండి. పెయింటింగ్ వర్క్ వచ్చేసి మనం లోపల పక్క వరకు పుట్టి అనేది పెట్టించుకుంటాం. బయట ఇక నార్మల్ పెయింట్స్ అనేవి యూజ్ చేసుకొని వర్క్ మొత్తం కూడా చేసుకుంటాం. ఇలా చేసుకోవడానికి సుమారుగా మీకు 80,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది పెయింటింగ్ వర్క్కి సంబంధించి. అలాగే మనకి మెట్లు అనేవి వేసుకుంటాం కదా. ఈ మెట్లో కూడా మనం లెపోత్రా ఉంటుంది, ఇలాంటి గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం. వీటికి ఒక 20,000 రూపాయల దాకా అయితే మనకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఎస్ఎస్ రైలింగ్ మెట్లకి అనేది యూజ్ చేసుకుంటాం. వీటికి ఒక 20,000 రూపాయల దాకా అయితే అవుతుంది. గ్లాస్ రైలింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి గ్లాస్ రైలింగ్ వర్క్ కూడా మనం చేయించుకున్నామంటే మరొక 15,000 రూపాయల దాకా మీకు ఎక్స్ట్రా అనేది అవుతుంది. అలాగే కాంపౌండ్ వాల్కి సంబంధించి గేట్ అనేది ఒకటి పెట్టించుకుంటాం. ఈ గేటుకి వచ్చి సుమారుగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి బేల్దారి మేస్త్రి గారు అండి. బేల్దారి మేస్త్రి గారు వచ్చేసి టోటల్ ఈ వర్క్ మొత్తం చేయడానికి 3,50,000 రూపాయల దాకా మీకు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 3,50,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు కూడా వీరు ఛార్జ్ చేస్తారు. ఇందులో వీరు చేసే పని ఏంటంటే సెంటరింగ్కి వీరే ఇచ్చుకుంటారు. ఇందులోనే ఆయన మొత్తం ఇంక్లూడ్ చేసి ఉంటుంది. సెంటరింగ్ వర్క్కి ఈయన ఇచ్చుకుంటారు. అలాగే రాడ్ బిల్డింగ్ వర్క్ సువలు ఇవి కడతారు కదా వాటికి ఆయనే ఇచ్చుకుంటారు. అలాగే మనకి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా, ఈ కాంపౌండ్ వాల్స్ వర్క్ అందులోనే చేసిస్తారు. అలాగే వెల్వేషన్ వర్క్ ఇందులోనే చేసిస్తారు.
అలాగే మనకి కబోర్డ్ల వర్క్ ఉంటుంది కదా, కబోర్డ్ల వర్క్ కూడా మనకి ఇందులోనే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే సిమెంట్ షెల్ఫ్లు అనేవి మనకి పోసిస్తారనమాట. వీటిలన్నిటికి కలిపి 3,50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు, ఏరియాని బట్టి గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి మెటీరియల్ మొత్తం వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది మనం చూసుకున్నట్లయితే 18,04,000 రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. టోటల్ అమౌంట్ మొత్తం కలుపుకుంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మెటీరియల్ అన్ని కలుపుకొని వర్కులు అన్ని కలుపుకొని అయిన బడ్జెట్ 18,04,000 రూపాయలు. ఇందులో మరొక వర్క్ అనేది మిస్ అవుతుంది. అదేంటంటే పైన మనకి కబోర్డింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం. ఈ కబోర్డ్లు అనేవి చేయించుకోవడానికి ప్లైవుడ్ యూస్ చేసి చేయించుకున్నా, లేకపోతే వేరే వేరే మెటీరియల్ అనేవి చాలా ఉంటాయి. ఇలా వీటిని పెట్టి మనం వర్క్ చేయించుకోవడానికి సింపుల్గా ఇదే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనుకోండి, సింపుల్గా చిన్న బెడ్రూమ్స్ ఉండే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కే అనుకున్నట్లయితే 3 లక్షల నుంచి 3,50,000 రూపాయల దాకా మీకు కబోర్డ్ వర్క్స్కి ఖర్చు అనేది అవుతుంది. అలా ఒక 3 లక్షల రూపాయలు అనేది కబోర్డ్ వర్క్స్ కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే టోటల్గా ఈ హౌస్ మొత్తం పూర్తి చేసుకోవడానికి మనకి అయ్యే బడ్జెట్ వచ్చేసి 21,04,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీగా 21 లక్ష అనేది మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు ఇదే మనం 21 లక్ష ఖర్చు అనేది అయింది కదా, మన మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ప్రెజెంట్ బయట ఎంత రేటుకి చేస్తున్నారంటే ఫర్ ఎస్ఎఫ్టీ ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 2,200 రూపాయల చొప్పున మనకి చేయడం జరుగుతుందండి బయట వర్క్ అనేది. ఆ విధంగా మనకి ఇదే 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే 22 లక్షల రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది వస్తుంది. అదే మీరు ఇవన్నీ మెటీరియల్ అనేది దగ్గరుండి తెచ్చుకొని మీరు జాగ్రత్తగా చేసుకుంటే వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు అనేది మీకు సేవ్ కూడా అవుతుంది. ఇవన్నీ మీరు దగ్గరుండి చేసుకుంటే ఇంకా మీకు సేవింగ్స్ అనేవి ఎక్కువే మిగులుతాయి మీరు దగ్గరుండి చేసుకున్నట్లయితే. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వటం బెస్టా లేదా మనం వర్క్ అనేది దగ్గరుండి చేయించుకోవటం బెస్టా అని కూడా చాలా మంది మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారండి. అది మీరు సైట్లో ఉండి దగ్గరుండి అన్ని వస్తువులు తెచ్చి జాగ్రత్తగా చేయించుకుంటాం మాకు తెలుసు అంతా అనుకునే పని అయితే మీరే దగ్గరుండి చేయించుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మాకెవరు తెలియదండి మేము జాబ్ చేసుకునే వాళ్ళం ఇవన్నీ మేము పెట్టుకోలేము అనుకునే పని అయితే అలాంటప్పుడు ఒక మనిషిని అప్పుడు కూడా మీరు ఒక మనిషిని కేటాయించుకొని వర్క్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండమని చెప్పేసి అప్పుడు మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి చేయించుకోవచ్చు. ఇలా 2 విధాలా చేయించుకోవచ్చు. అయితే మీకు కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఈ 2 వర్క్స్ మెటీరియల్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మీరే దగ్గర నుండి తెచ్చి చేయించుకున్న ఇదే విధంగా అయితే ఉంటుంది. కాకపోతే మీరు దగ్గర నుండి చేయించుకోవాలని కొంచెం రిస్క్ అనేది మీరు ఫేస్ చేయాలి. అంటే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి వర్క్ అనేది లేట్ అవుతుంది, ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అదే మీరు ఎవరికైనా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి చేయించుకునే పని అయితే వాళ్ళకి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళే దగ్గర ఉండి మొత్తం ఒక వైనంగా మీకు వర్క్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ చాయిస్ అనే పని అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు కంపల్సరీ దగ్గరుండి మీరే వర్క్ అనేది చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మెటీరియల్ అంతా మీరే తెచ్చుకొని మీరే దగ్గరుండి చేయించుకుంటాం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.